హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ సిల్వర్ స్క్రీన్ సొసైటీ. సో ఈరోజు మనది ఇదే ఫస్ట్ వీడియో అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మనం ఇంకొన్ని చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈ రోజు మనం ఇవ్వబోయే రివ్యూ వచ్చేసి సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ అయితే డీసెంట్ గా అనిపించింది. అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, వాళ్ళు చేసే ఓల్డ్ బిల్డింగ్ సెటప్ అన్ని శ్రీకాకుళం నేచర్ కి తగినట్టు అయితే బిల్డ్ చేశారు. ఇంకా రాజు అండ్ బుజ్జితల్లి విషయానికి వస్తే అంటే నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీని చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా అలానే మధ్యలో సాంగ్స్ కూడా బాగా అనిపించాయి. అలానే సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే అనిపించాయి. ఇంకా మూవీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతూ ఒక మంచి ఇంటర్వెల్ తో అయితే మూవీని ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం మంచిగా తీసినా ఈ సినిమా సాటిస్ఫై చేస్తుందని అయితే నాకు అనిపించింది. సో అలానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూ వాళ్ళు అనుకున్న మెయిన్ కాన్సెప్ట్ ని అయితే ఓపెన్ చేశారు. అప్పటి నుంచే అక్కడి నుంచి మూవీలో ఉన్న పాకిస్తాన్ సీన్స్, జరిగే సీన్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి మనల్ని కొంచెం. కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టి మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే మూవీని ముందుకు నడిపిస్తారు. ఇంకా అక్కడి నుంచి మూవీకి ఫస్ట్ హాఫ్ లో సెట్ చేసిన ఓల్డ్ బిల్డింగ్ ని, వాళ్ళు సెట్ చేసిన ప్రతి సెటప్ కి మంచి పే ఆఫ్ ఇచ్చి మూవీని అయితే ఎండ్ చేస్తారు. ఇంకా ఓవరాల్ గా చూసినప్పుడు మూవీ ఎలాగనిపించిందంటే, చందు మొండేటి గారు ప్రీవియస్ గా తీసే కార్తికేయ 2 సినిమాతో పోల్చుకుంటే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసాకైతే నాకు ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. సో మూవీని అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అయితే మంచి మూవీ ఉందని చెప్పొచ్చు. ఇంకా మూవీలో చేసే పర్ఫార్మెన్సెస్ కి అయితే మూవీలో ప్రతి ఒక్కరు బాగానే చేశారు. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ నాగ చైతన్య అయితే ఆఫ్టర్ మజిలీ తర్వాత ఇదే తన మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి అయితే ఎలాగో మనకు తెలిసిందే. ఇంక సాయి పల్లవి గురించి వేరేగా చెప్పాలా, తను ఎలాగో పర్ఫార్మెన్స్ ఎరగొట్టేస్తుందని అందరికీ తెలుసు. ఇంకా డైరెక్టర్ చందు మొండేటి గారి గురించి చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకి ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. నేను ఈ మూవీ టీజర్ చూసినప్పుడు ఫస్ట్ ఇది ఒక మాస్ మూవీ అనుకున్నాను, కానీ తర్వాత ట్రైలర్ వచ్చాక నాకు అర్థమైంది ఇది లవ్ స్టోరీ బేస్ మీద రన్ అయ్యే మూవీ అని. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని మూవీకి అయితే నేను వెళ్ళాను. నేనైతే మూవీ చూసి సాటిస్ఫై అయ్యాను. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వస్తే మూవీలో బీజిఎం అయితే డిఎస్పీ గారి వింటేజ్ డేస్ ని అయితే గుర్తు చేసింది. సాంగ్స్ గానీ, బీజిఎం గానీ చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో ఉన్న సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లేన్ కూడా చాలా మంచిగా రాసుకున్నారు చందు మొండేటి గారు. చాలా రోజుల తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కి ఒక మంచి హిట్ పడిందనే చెప్పొచ్చు ఈ మూవీ చూసిన తర్వాత. నాగ చైతన్య గారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీతో అయితే నాగ చైతన్య గారు మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత. మూవీ అయితే బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడొచ్చు. చూసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యే థియేటర్ నుంచి వస్తారని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. సో ఇది గైస్ మన తండేల్ రివ్యూ వచ్చేసి. మన కాంటెంట్ నచ్చితే ఛానల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి. మరి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇంత గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.